శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఆగస్టు 13, 14, 15, 16 తారీఖుల్లో జరగబోయే పరిణామాల గురించి తెలుసుకుందాం. మేషరాశి జాతకులు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మేషరాశి వారి జీవితంలో మహా అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు వినబోయేటటువంటి శుభవార్తలు సాధారణమైనవైతే కానే కాదు. అలాగే మీకైతే ఈ రోజున చెప్పాల్సి వస్తే మీకు ఈ 4 రోజులు చేసుకోవలసినటువంటి దీపారాధన, అలానే దైవారాధనకు సంబంధించి పరిహారాల గురించి కూడా తెలుసుకోండి. అత్యంత శక్తివంతమైనటువంటి రాశుల్లో మీ రాశి కూడా ఒకటి. మీ మనసు సముద్రం లాంటిది. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో భావోద్వేగాలు దాగి ఉంటాయి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఎవరినైనా నమ్మితే సంపూర్ణంగా నమ్ముతారు. కానీ ఒకసారి మోసం జరిగితే మీ పట్ల జీవితాంతం ఆ మోసాన్ని మర్చిపోవటం మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఇక మీ జీవితంలో చాలా మంది మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. మీ నిశ్శబ్దాన్ని భయంగా అనుకున్నారు. కానీ వారు తెలుసుకోలేనటువంటి ఒక విషయం ఏమిటో తెలుసా అండి? మీరు మౌనంగా ఉన్నప్పుడు వారు బలహీనులు కాదు. వారు సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదుటివారు ఎంత అన్యాయం చేసినా మొదట మీరు సహనంతో ఉన్నారు. మీరు ఒక అవకాశాన్ని ఎదుటి వ్యక్తులకి ఇచ్చారు. రెండో అవకాశం కూడా ఇచ్చారు. కానీ మూడోసారి కూడా అదే తప్పు జరుగుతుంటే మీ నిర్ణయం చాలా కఠినంగా మారిపోయింది. ఇదే కారణంగా కొందరు మిమ్మల్ని అహంకారిగా భావించారు. కానీ నిజానికి మీరు అహంకారులు కానే కాదు. మీరు స్వాభిమానులు. మీ గౌరవాన్ని కాపాడుకోవడం మీకు బాగా తెలుసు. అయితే మీ జీవితంలో ఒక విచిత్రమైనటువంటి విషయం అయితే కనిపిస్తుందండి. మీరు ఎవరినైతే సహాయం చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ వ్యక్తుల తర్వాత మీకు వ్యతిరేకంగా మారిపోయారు. మీకు పైకి ఎదగాలని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు మీకు అడ్డుగా నిలబడ్డారు. మీ విజయాన్ని చూసి సంతోషించే వారి కంటే అసూయపడేవారు చాలా ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు. అంతేకాకుండా మీలో ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి శక్తి చాలా మందిని ప్రభావితం చేస్తుంది. మీరు ఒక గదిలోకి ప్రవేశించిన అందరి దృష్టి మీ వైపే వెళ్తుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ ఉనికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది మీ రాశికి సంబంధించినటువంటి ఒక గొప్ప వరం. అయితే ఇదే వరం కొన్నిసార్లు సమస్యలకు కూడా కారణమవుతుంది. ఎందుకంటే మీ కాంతిని భరించలేని వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభిస్తారు. అలాగే మీరు చిన్నప్పటి నుంచి కొన్ని కష్టాలను ఎదుర్కొన్నారండి. ఇతరుల కంటే ఎక్కువగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుండి కూడా నిరాశ కూడా కలిగింది. మీ మనసులో ఉన్నటువంటి బాధను మీరు బయట పెట్టరు. రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకు నా జీవితంలో ఈ విధంగా జరుగుతుంది? నేను ఎవరికీ కీడు చేయలేదు కదా అని చాలాసార్లు మీరు అనుకున్నారు. దీనికి కారణం మీ రాశి యొక్క కర్మబలం. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. భగవంతుడు మిమ్మల్ని సాధారణమైనటువంటి వ్యక్తిలా తయారు చేయలేదు. కష్టాలను ఎదుర్కొని మరింత బలంగా మార్చేటటువంటి వ్యక్తిగా తయారు చేశాడు. అందుకే మీరు పడేటటువంటి ప్రతి కష్టం చివరికి ఒక గొప్ప పాఠాన్ని మీకు నేర్పించింది. అయితే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం గురించి చెబుతున్నాను. మీ జీవితాన్ని నాశనం చేసేటటువంటి ఒక పెద్ద తప్పు మీ దగ్గర దాగి ఉంది. అదేమిటంటే మీరు అందరినీ కూడా సులభంగా నమ్మేయటం. మీ మనసు చాలా మంచిదే. అందుకే ఎదుటివారు చెప్పేటటువంటి మాటలను మీరు వెమ్మటే నిజమని చెప్పి నమ్మేస్తారు. కానీ ప్రతి ఒక్కరు కూడా మీలాంటి వారు కాదు కదండి. కొంతమంది మీ జీవితంలోకి ప్రేమతో కాదు, అవసరంతో మాత్రమే వస్తారు. అయితే వారి పని వారు అయిపోయాక తర్వాత దూరమైపోతారు. అందుకే ఎవరికైనా మీ వ్యక్తిగత విషయాలు చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అలాగే మీ యొక్క అభివృద్ధి, మీరు చేస్తున్నటువంటి పనుల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలను కూడా గోప్యంగా ఉంచుకోవటం అలవాటు చేసుకోండి. మీ రహస్యాలను అందరితో పంచుకోవటం అవసరం లేదు. అలాగే మీ ప్రణాళికలను కూడా ముందుగానే బయటకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి దాని గురించి వ్యక్తపరచండి. ఈ ఒక్క నియమాన్ని మీరు కనుక పాటిస్తే మీ జీవితంలో అనేక సమస్యలు అనేవి తగ్గిపోయినట్లే. ఇక్కడ మీకు ఒక చిన్న అభ్యర్థన కూడా ఉంది. ఏంటంటే ఇప్పటి వరకు మీరు తప్పకుండా ఈ వీడియో అయితే లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ప్రాంతం నుండి అయితే చూస్తున్నారో, అలాగే మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక మనస్ఫూర్తిగా నెరవేరాలని చెప్పి నేను కూడా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఇక మీరు ఎక్కువగా చేసేటటువంటి తప్పు
కోపం. మీ కోపం చాలా అంటే చాలా ప్రమాదకరమైనది. సాధారణంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు కానీ ఒకసారి ఏదైనా కోపం వస్తే మిమ్మల్ని మీరే నియంత్రించుకోలేరు అన్నమాట. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు చాలా కటువుగా ఉంటాయి. తర్వాత బాధలకు కూడా కారణమవుతూ ఉన్నాయి. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. కొంత సమయం తీసుకోండి. భగవంతుని పేరు జపించండి. ఆ తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో తొందరపాటుతో కానీ, కోపంతో కానీ ఎటువంటి నిర్ణయాలను తీసుకోకండి. అలాగే ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకండి. బంధాలను పోగొట్టుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బంధాలను జాగ్రత్తగా, పదిలంగా కాపాడుకోండి. ఇక మీ చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అంటే కొన్ని రోజులుగా కావచ్చు, కొన్ని నెలలుగా కావచ్చు, కొన్ని విచిత్రమైనటువంటి కలలు, కొన్ని సంకేతాలు, కొన్ని అనుకోనటువంటి పరిచయాలు, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి సంఘటనలు కావండి. వీటి వెనుక కూడా తప్పకుండా దైవ రహస్యం అనేది దాగి ఉంటుంది. ఆ రహస్యం గురించి ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకునే తీరాలి. అయితే ఆ విషయానికి వెళ్లే ముందు మీ జీవితంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి సూచన గురించి ఇప్పుడు నేను చెబుతున్నాను. రాబోయే రోజుల్లో 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును బాగా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే తొందరపడకండి. ఎవరైనా ఏదైనా ఒత్తిడి చేసినా వెంటనే దాని గురించి అంగీకారం తెలియజేయకండి. మీ అంతరాత్మ ఏం చెబుతుందో ప్రశాంతంగా వినండి. ఎందుకంటే మీకు అంతఃప్రజ్ఞ చాలా బలంగా ఉంటుంది. అంటే మీ మనసు ముందుగానే కొన్ని విషయాలను మీకు హెచ్చరించి మరీ చెబుతుంది. అయితే చాలాసార్లు మీరు ఆ సంకేతాలను పట్టించుకోలేరు. దానివల్ల తర్వాత అయ్యో నా మనసు ఎప్పుడో, నా అంతరాత్మ ఎప్పుడో ఈ విధంగా చెప్పిందే, చేసినా బాగుండు అని చెప్పి తర్వాత పశ్చాత్తాపడుతుంటారు. కాబట్టి ఇక పైన మీ అంతరాత్మను కూడా గౌరవించండి. అంతరాత్మలో భగవంతుడు దాగి ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వరాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవడానికి ఈసారి నుండి ప్రయత్నించండి. ఇక ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు మీ జీవితంలో నిజంగా జరుగుతున్నట్లయితే తప్పకుండా అవును నిజమే ఇదంతా కూడా నా జీవితంలో జరుగుతుందని చెప్పి మనసులోనైనా కానీ అనుకోండి. ఇక మీ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యానికి ఈ 4 రోజులు కూడా ఆరంభ దిశ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి కొన్ని సంకేతాలు సాధారణమైనటువంటి వ్యక్తులకు కూడా అర్థం కావు. అంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే కొన్ని సందర్భాల్లో మీరు వెళ్ళకూడదు అనుకున్న చోటుకి వెళ్ళి మరీ ఇబ్బందులను ఎదుర్కోవటం, మరికొన్ని సందర్భాల్లో వెళ్ళాలని చెప్పి అనుకున్నటువంటి పని అకస్మాత్తుగా తెలియకుండా ఆగిపోవటం, ఆ సమయంలో మీకు కోపం రావటం, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి బాధపడటం, ఇలా కొన్ని సంఘటనలు జరిగి ఉంటాయి. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదైపోయింది అని చెప్పి ఎవరో ఒకరి ద్వారా మీకు తెలుస్తుంది. అయితే ఇదంతా యాదృచ్ఛికమని చెప్పి అనుకుంటున్నారా? కానే కాదు. మీ జీవితంలో ఏదో ఒక శక్తి తన పని తాను చేసుకుంటూ వెళ్తూ మిమ్మల్ని కాపాడుతుంది. అయితే అది అది ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే చాలాసార్లు మీరు ఒంటరిగా ఉన్నారని చెప్పి భావించినప్పుడు లేదు, మీకు నేను ఉన్నానని చెప్పి ధైర్యాన్ని అందిస్తూ ఉంది. ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదని చెప్పి మీరు కుమిలిపోతున్నప్పుడు కూడా నిజానికి మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహం చాలా బలంగా ఉంది. ఒకసారి గమనించని చెప్పి మిమ్మల్ని హెచ్చరించింది. ముఖ్యంగా ఈ 4 రోజులు గనక పరిశీలిస్తే మీ పైన దుర్గాదేవి యొక్క కృప చాలా ఎక్కువగా ప్రత్యేకంగా ఉందని చెప్పి అనేక రకాల ఆధ్యాత్మిక గ్రంథాలు సైతం చెబుతున్నాయి. అందుకే మీ జీవితంలో ఎన్నోసార్లు అసాధ్యమైనటువంటి పరిస్థితులు కూడా అద్భుతంగా మారిపోయాయి. మీరు పూర్తిగా ఓడిపోయాను అని చెప్పి అనుకున్న సమయంలో ఒక కొత్త మార్గం మీకు కళ్ళ ముందుకు కనిపించింది. అందరూ దూరమైనప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేయటం, ఇదంతా కూడా దైవ సంకల్పం. అయితే మీరు ఒక జాగ్రత్తను కూడా ఇక్కడి నుండి తీసుకోవాలండి. మీరు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మర్చిపోవటం లేదు. ఎవరో ఒకరు చెప్పిన మాటను సంవత్సరాల తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇది మీ బలహీనతగా మారిపోయింది. గతాన్ని వదలకపోతే భవిష్యత్తును పూర్తిగా మీరు ఆస్వాదించలేరు. అందుకే ఇక్కడి నుండైనా మీకు నష్టం చేసిన వారిని క్షమించేసేయండి. వారి కోసం మీ మనశ్శాంతిని దూరం చేసుకోవద్దు. మీ జీవితంలో ఇటీవల కొన్ని విచిత్రమైనటువంటి సంకేతాలు మీకు కనిపించి ఉండవచ్చు. అంటే అనుకోకుండా ఒకే సంఖ్య పదే పదే మీకు కనిపించడం, ఏదైనా తరచూ ఒకే రకమైనటువంటి కళ
మీకు పదే పదే రావటం, కొన్ని జంతువులు, కొన్ని పక్షులు తరచుగా మీకు ఎదురుపడటం, ఇలాంటి సంకేతాలను మీరు పట్టించుకోవట్లేదు. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో వీటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ప్రకృతి కొన్నిసార్లు మనకు ముందుగానే అనేక రకాల సందేశాలను ఇస్తుంది. కానీ వాటిని అర్థం చేసుకునేటటువంటి అవకాశం మనకు కూడా కల్పిస్తుంది. కానీ దాని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, మీ జీవితంలో ప్రస్తుతం ఒక మార్పు దశ అనేది ఇప్పుడు ఈ 4 రోజుల్లో నడుస్తుంది. కొంతమంది పాత వ్యక్తులు దూరమైపోతారు. కొత్త వ్యక్తులు అనుకోకుండా పరిచయం అవుతారు. కొన్ని తలుపులు మూసుకుపోతాయి. కొన్ని కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. మొదట ఇవన్నీ మీకు నష్టంలాగా కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అవే మీకు ఆశీర్వచనాలుగా మారుతాయి. అందుకే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మార్పులను చూసి ఎక్కడా కూడా భయపడకండి. భగవంతుడు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకువెళ్తున్నాడు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి. ఇక ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, అంటే గత కొన్ని నెలలుగా మీరు ఏదైనా విచిత్రమైనటువంటి కలను కానీ, ప్రత్యేకంగా కలలో నీరు కానీ, ఆలయం కానీ, శివలింగం కానీ, లేదా కొన్ని రహస్యమైనటువంటి ఆలయాలు, సంకేతాలు ఇటువంటివి కనిపిస్తే తప్పకుండా మీ మనసులో అవును అని అనుకోండి. ఇక ఈ అద్భుతమైనటువంటి రహస్యం గురించి చెప్పుకుందామండి. అదేంటంటే, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు అంటే మీ ముందుకు ఎన్నో రకాలుగా భగవంతుని యొక్క అనుగ్రహాలు చూడండి ఎన్నో రూపాల్లో మీ దగ్గరకు వస్తున్నాయో, అయితే మీరు మాత్రం వచ్చినటువంటి అవకాశాలను, విజయాలను చూసి చూడనట్లుగా పట్టించుకోవటం లేదు. మీకు ప్రకృతి యొక్క శక్తులతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. కానీ మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు గనక గమనించి ఉంటే కొన్ని ప్రదేశాలకు వెళ్ళగానే మీకు తెలియనటువంటి ప్రశాంతత కలుగుతుంది. కొన్ని ప్రదేశాలకు వెళ్ళగానే అసౌకర్యంగా మీకు అనిపిస్తుంది. ఇది మీ ఊహ కాదండి. మీ ఆత్మ కొన్ని శక్తులను గుర్తించేస్తుందన్నమాట. అందుకే మీరు చాలాసార్లు ముందుగానే కొన్ని విషయాలను అంచనా వేసేస్తారు. ఇదే కారణంగా మీ మాటలను చాలా మంది తర్వాత గుర్తు చేసుకుంటారు కూడాను. అవును, అప్పుడు నువ్వు చెప్పింది నిజమైంది అని చెప్పి ఎదుటి వ్యక్తులు మీతో అంటారు. ఇటువంటి అనుభవం నిజంగా మీకు చాలాసార్లు ఎదురై ఉండవచ్చు. అయితే మీ జీవితంలో పదే పదే కనిపించే కొన్ని సంకేతాల వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం గురించి ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోండి. ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత మీ గతంలో జరిగిన అనేక సంఘటనలు మీకు తప్పకుండా గుర్తొస్తాయి. కొంతమంది అయితే ఆశ్చర్యపోవచ్చు, కొంతమంది భావోద్వేగానికి గురి కావచ్చు. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి విషయాలు అయితే కానే కాదు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అంశం. అయితే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఒక దైవానుగ్రహంతో, అంటే దైవం యొక్క శక్తితో ఎక్కువగా ఒక బంధం అనేది ఏర్పడబోతుంది. ఎందుకు కొందరి జీవితాల్లో పదే పదే సర్ప సంకేతాలు కనిపిస్తాయి? అలాగే మీరు చేస్తున్నటువంటి ఒక తప్పు ఏంటి? ఆ తప్పు ఎందుకు ఇలా జరుగుతుంది? మీ అదృష్టాన్ని ఎందుకు అడ్డుకుంటుంది అనే విషయాలను కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు మీ జీవితానికి సంబంధించిన అనేక సంకేతాలను తెలియజేస్తాయి. అయితే ఇప్పుడు చెప్పేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏమిటంటే, మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి విషయం, ఒక దైవశక్తితో మీకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక బంధం గురించి. ముందుగా ఒక విషయం అయితే గుర్తు చేసుకోండి. సర్పం అనేది కేవలం ఒక జంతువు మాత్రమే కాదు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అది శక్తికి, రక్షణకు, జ్ఞానానికి, కర్మకు ప్రతీకగా భావింపబడుతుంది. అందుకే పరమేశ్వరుడు కంఠంపై నాగాభరణంగా ఉంటుంది. అందుకే శ్రీ మహావిష్ణు యొక్క శేషపాన్పు లాగా మిగిలింది. కొన్ని దేవాలయాల్లో నాగదేవతలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు వినబోయేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రతి రాశికి కూడా నాగశక్తితో ఒక సంకేతాత్మకమైనటువంటి అనుబంధం ఉందని ఎన్నో రకాల జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే మీ యొక్క స్వభావం కూడా సర్పం లాంటిదే. అవసరం లేనప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు. మీరు మీ దారిలో మీరు తప్పకుండా వెళ్తూ ఉంటారు. కానీ మీకు ప్రమాదం ఎదురవుతుందని చెప్పి అనిపిస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవటం మీకు బాగా తెలుసు. అందుకే మీ జీవితంలో చాలాసార్లు సర్పాలకు సంబంధించినటువంటి కళలు, సంకేతాలు, చిత్రాలు లేదా అనుకోని సంఘటనలు ఇలాంటివి ఎదురవుతూ ఉండవచ్చు. ఇక్కడ చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే, సర్పం గురించి విన్న వెంటనే భయపడటం లేదా దాన్ని చెడు శకునంగా భావించి ప్రతి సందర్భంలో కొన్ని సందర్భాలలో ఒక హెచ్చరికలాగా భయపడిపోతూ ఉండటం, ఇటువంటివి చేస్తున్నారు. మరికొన్ని సందర్భాలలో ఒక మార్పుకు సూచన కావచ్చు అని చెప్పి గుర్తించలేకపోతున్నారు. అయితే మీ జీవితంలో దాగి ఉన్న విషయాలను బయట పెట్టేటటువంటి సూచనగా ఇది
ఈ రోజున మీకు తప్పకుండా అవగాహన కల్పించబోతుంది. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఒక తప్పు ఏంటో తెలుసుకుందామండి. మీ అదృష్టాన్ని నెమ్మదిగా అడ్డుకుంటున్నటువంటి ఆ తప్పు ఏంటంటే, మీ అంతరాత్మ చెప్పే హెచ్చరికలను మీరు పట్టించుకోకపోవటం. చాలాసార్లు మీ మనసు ముందుగానే మిమ్మల్ని హెచ్చరించింది. ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మవద్దు. ఈ పని ఎప్పుడూ చేయవద్దు. ఈ నిర్ణయం ఇప్పుడు నీకు సరైనది కాదు అని చెప్పి లోపల నుండి మరో స్వరం అనేది వినిపిస్తూ వస్తుంది. కానీ మీరు కొన్నిసార్లు ఇతరుల మాటలను విని మీ అంతరాత్మను చాలాసార్లు నిర్లక్ష్యం చేశారు. తర్వాత సమస్యలు వచ్చాయి. తర్వాత మొదటి నుండి నాకు ఇలాగ అనిపించింది, అలా చేసి ఉన్నా బాగుండు అని చెప్పి తర్వాత మీరు పశ్చాత్తాపడ్డారు. అయితే ఇది మీరు మానుకోవలసినటువంటి పెద్ద తప్పు. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అంతరాత్మ చెప్పేటటువంటి స్వరం మీకు వినిపిస్తుంది. కాబట్టి దానిని మొదటిగా గౌరవించండి. అది మీ జీవితాన్ని రక్షించే ఒక వరం లాంటిది. ఇక మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, తరచుగా ఒకే రకమైనటువంటి కలలు మీకు కనిపించడం. కలలో చెట్లు, ఆలయాలు, శివలింగాలు, ప్రత్యేకమైనటువంటి సర్పానికి సంబంధించినటువంటి సంకేతాలు ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎంతో విలువైన సమాచారాన్ని మేషరాశి వారు తెలుసుకున్నారు కదూ. ఈ 4 రోజుల్లో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా తెలుసుకున్నారు కదూ. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.